హల్లెలూయా. ఇక్కడ చేదు జీవితం కలిగిన నయోమిని రూతు వెంబడించడానికి ఇష్టపడుతుంది. అంటే ఆమె ఇప్పుడు ఏ మార్గం వేస్తుంది? ఇరుకు మార్గం. అక్కడున్న దేవతలని మళ్ళా అనుసరించాలని రూతు కోరుకోలేదు. ఓర్పా తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళింది, తన ఇష్ట దైవంలో కొలవడానికి అంగీకరిస్తుంది. మళ్ళా ఇంకొక కల్చర్ లోకి వెళ్ళడానికి ఆమె ఇష్టపడుతుంది. అయితే రూతు గుమ్మ వలె మరి ప్రభు దగ్గర మూలగడానికి తనంతా సిద్ధపరచుకోండి. హల్లెలూయా. అలా దేవుని యొక్క నడిపింపుకు తనను తాను అప్పగించుకుంది. మరి ఇక్కడ నయోమి పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. మరి నయోమి విషయంలో ఈమె విధేయత చూపించినందువలన రూతు యొక్క చరిత్ర క్రీస్తు వంశావళిలోనికి ఎక్కింది. ఓర్ప ఇక ఆ సబ్జెక్ట్ లో ఆ యొక్క అధ్యాయం వరకే, ఇక మళ్ళా ముందరికి ఆమె గురించిన ప్రస్తావన లేదు. అయితే ఇరువురిని లెక్కలోకి వేసుకుంటే వారి నిర్ణయమే వారి జీవితాలను మార్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పిలువబడిన మీరు వెనక్కి తిరిగితే ఆశీర్వాదం లేదు. చాలా మజిలీలు మీరు చాలా కష్టాలు పడి దేవుళ్ళలోకి వచ్చిన మీరు ఎలా ఉండాలి అనేది దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఘనతనున్నే పాత్రలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఎలాంటి పాత్రలుగా ఉండాలంట? ఘనమైన పాత్ర. అయితే ఘనతకు ముందర ఏం కావాలండి? వినయం. అయితే దానికంటే ఇప్పుడు మనం ముందుగా సక్రియ చేయి ప్రతివానికి ఏం అనుగ్రహిస్తా అన్నాడు? మహిమను అనుగ్రహిస్తా అన్నాడు. మహిమను క్యారీ చేయగలగాలి. హల్లెలూయా. ఒక వృద్ధురాలు